మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మళ్ళా మనం సంఘంగా కూడుకొని ఈ విధంగా మాట్లాడుకోవడానికి, ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని పిల్లారా, గత వారం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు, ఉపకారాలు, ఆరోగ్యం దయచేసి మళ్ళీ ఆయన సన్నిధానంలో చేరి మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు శిరస్సు ఉంచి దేవునికి మరి పాదాప వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈ దినం దేవుడు మనకి ఏ వర్తమానం అయితే వినాలని ఆయన నియమించాడో ఆ మాటలు మనం ధ్యానించుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా నైనా ఇదిగో తండ్రి సంఘంలో బిడ్డలు కూర్చొని వింటున్నారు నైనా, వారిని వీరిని కృపతో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో నా తండ్రి మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి వందనాలు తండ్రి. ఈ దినం కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండగానైనా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచయ్యా. నీ సన్నిధే మాకు తోడుగా ఉంటే తండ్రి అద్భుత రీతిగా ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నేను వివరించినైనా అయ్యా మా ఆత్మలను నింపి తృప్తిపరచమని తండ్రి అడుగుతూ, పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుతున్నాయినా, నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకోమని అడుగుతున్నాయినా, మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. జీవగలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనము ఒక మంచి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అది ఏంటి అని మనం చూడగలిగితే, ఇవాళ ప్రపంచం అంటే ఒక దేశం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక ఊరని కాదు దేవుని పిల్లారా, ప్రపంచం అంతా కూడా క్రైస్తవులంటే క్రైస్తవులను కొట్టడము, హింసించడము, మందిరాలు పడేయటము, ఇంకా మనం చూడగలిగితే ఇంకా వీళ్ళు క్రీస్తుని గురించి చెప్పడం మానేస్తారేమని చెప్పి స్త్రీలను బట్టలు ఓడదీసి నడిపించడం రోడ్ల మీద, అలాగనే గన్ను పెట్టి చంపేయటం దేవుని పిల్లారా. ఇంకా మనం చూడగలిగితే పాస్టర్ కుమార్తెను కూడా దేవుని పిల్లారా పాడు చేయటము, ఇలాంటివన్నీ మనం ఎన్నో యూట్యూబ్లో వింటున్నాము, చూస్తున్నాము దేవుని పిల్లారా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, క్రీస్తును ధరించుకున్న మీరు, క్రీస్తును నమ్ముకున్న మనము ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుని వాక్యం దగ్గరికి వచ్చి మనం కానీ ఆలోచిస్తే అసలు ప్రపంచానికి లేదా దేశాలకి, భూమి మీద ఉన్న పిల్లలకి ఎందుకు క్రైస్తవుడు అంటే కోపము, ఎందుకు క్రైస్తవులు మాత్రమే హింసిస్తున్నారు, ఎందుకు మందిరాలు మాత్రమే పడేస్తున్నారు, ఎందుకు ఈ మాటలు మాకు వద్దు అని ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారంటే దేవుని పిల్లారా, భూమి మీద ఉన్న మనందరం కూడా ఎవరు అంటే దేవుని సంతానము, దేవుని పిల్లలం. అంటే ప్రపంచ దేశాలలో భూమి మీద ఎంతమంది అయితే మానవ జాతి అనేది ఉందో, ఈ మానవ జాతి అంతా కూడా సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుంచి, దేవునిలో ఉంచి మనము ఒక్క దేవునిలో ఉంచే మనము ఒక మనిషిలే కంటే మొట్టమొదట మానవుడైన ఆదాములోకి వచ్చి, ఆదాములోంచి అవ్వలోకి వచ్చి తరతరాలు మరి దాటుకుంటూ దేవుని పిల్లలారా భూమి మీదకి మనం రావటం అనేది జరిగింది. మరి భూమి మీదకి వచ్చిన మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఎందుకు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, ఎందుకు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ దేవుని మాటలు మేము వినలేము, ఆ మాటలు మాకొద్దు అని చెప్పేసి దేవుని గురించి చెప్పేవాళ్ళని, క్రీస్తుని గురించి చెప్పేవాళ్ళని, క్రీస్తు కోసం బ్రతికే వాళ్ళని ఎందుకు ప్రపంచం చంపుతుంది, ఎందుకు ప్రపంచం హింసిస్తుందని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, జీవ గ్రంథంలో కొద్ది మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, 5:14 మత్తయి సువార్తలో 5:14 ఏం చెప్తున్నాడంటే, మహానుభావుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన కాలంలో, భూమి మీద నివసిస్తున్న కాలంలో మహానుభావుడైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే మనమంట ఈ లోకమునకు వెలుగై ఉన్నామంట. అసలు క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే లోకం ఎక్కడ ఉంది, లోకము చీకటిలో ఉంది, లోకము చీకటిలో ఉంది, చీకటిలో సంచరిస్తుంది, చీకటిలో బ్రతుకుతుంది, చీకటిలోనే చచ్చిపోతున్నారు. ఎందుకు చీకటిలో బ్రతుకుతున్నారంటే అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీరైతే లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే పరలోకమందన్న తండ్రి మహిమను
ఆయన సన్నిధి ఎవరికైతే తోడుగా ఉందో, ఆయన మహిమను ఎవరైతే సంపాదించుకొని పొంది ఉన్నారో వారంట లోకములో ఉన్న లోకమునకే వీళ్ళు వెలుగై ఉన్నారంట దేవుని పిల్లారా. అంటే చీకటిలో నివసిస్తున్న ప్రజలకు, చీకటిలో బ్రతుకుతున్న వారికి, చీకటిలో భయంకరమైన కార్యక్రమాలు చేసే, దుష్ట కార్యములు చేసే వారందరికంటే కూడా క్రైస్తవుడు వెలుగై ఉన్నాడంట. అందుకని కొండ మీద కట్టబడ్డ పట్టణంలాగా మీరు ఉన్నారు అన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒకటి వెలుగై ఉన్నాము అని చెప్పాడు. మరి ఈ వెలుగును ఎందుకు దేశిస్తుంది లోకము, ప్రపంచము? ఈ వెలుగును ఎందుకు దేశిస్తుంది? వెలుగును దేశించేవాడు ఎవడన్నా ఉన్నాడా? మీరు చెప్పండి దేవుని పిల్లారా. ఎలుగును దేశించేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఎలుగంటే భూమి మీద ఉన్న అందరికి ఇష్టం, వెలుతురు. చీకటి అంటే అందరికీ అవిష్టంగానే ఉంటుంది. కానీ వెలుగును ప్రపంచం ఎందుకు దేశిస్తుంది? వెలుగును ప్రపంచం ఎందుకు హింసిస్తుంది? వెలుగు సంబంధమైన వారినే ఎందుకు బాధ పెడుతుంది? వాళ్ళ మరి అనేకమైన సంస్థలు, అనేకమైన వాటికి సంబంధించిన భక్తులు ప్రపంచంలో విస్తారంగా ఉన్నారు. వాళ్ళ జోలికి ప్రపంచం వెళ్ళట్లా, వాళ్ళు చేసే కార్యక్రమాల జోలికి ప్రపంచం వెళ్ళట్లా, వాళ్ళని బాధ పెట్టట్లా, హింసించట్లా. ఒక క్రైస్తవుని హింసించడానికి కారణం ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, క్రైస్తవుడు ప్రపంచానికంట వెలుగై ఉన్నాడు అన్నాడు. అంటే వెలుగై ఉన్నాడు. ఎవరైనా చూడండి, ఒక వ్యభిచారం చేసేవాడైనా, ఏమండి, ఒక వ్యభిచారం చేసే వ్యక్తి కానీ, లేకపోతే ఒక తాగుబోతైనా సరే, లేకపోతే ఒక తిరుగుబోతైనా సరే, ఒక దొంగ అయినా సరే, దేవుని పిల్లారు, ఒక దోసుకుండేవాడైనా సరే, ఒక మనిషిని హత్య చేసి చంపేవాడైనా సరే, ఎవడైనా సరే వెలుగులో ఈ పనులు చేయడానికి ఇష్టపడరు దేవుని పిల్లారా. ఎక్కడ చేయడానికి ఇష్టపడతారంటే చీకటిలో చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు? అది అంధకార సంబంధమైన క్రియలు కనుక ఈ అంధకార సంబంధమైన క్రియలు చీకటిలో చేయడానికి ప్రపంచం ఇష్టపడిద్ది. చీకటి సంబంధులు చీకటిలో చేయడానికి. అంటే ఈ చెడ్డ క్రియలు చేసేవారి మీద ఏమవుతుందంటే క్రీస్తును ధరించుకున్న వాని వెలుగు పడే తలికి చీకటిలో సంచరించి చీకటి సంబంధమైన బ్రతుకులు బ్రతికే వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ వెలుగు నా మీద పడుతుంది, ఈ వెలుగు నా మీద ప్రకాశిస్తుంది వలన, ఈ వెలుగు నా మీద పడుతుంది కనుక ఈ వెలుగు సంబంధనే కానీ నేను లేకుండా చేస్తే ఈ వెలుగు నా మీద పడదుగా, నేను ఈ తప్పులు మానుకోవాల్సిన అవసరం లేదు కాదని చెప్పేసి సాతాను ఏం చేస్తుందంటే చీకటిలో బ్రతుకుతున్న వారిని ఏం చేస్తుందంటే వారిలో దూరి వెలుగు సంబంధమైన వారిని ఏం చేస్తుందంటే సంపిస్తుంది, హింసిస్తుంది, బాధపడుతుంది. అంటే వెలుగు సంబంధమైన కార్యక్రమాలు జరిగే సన్నివేశాలు, అంటే వాళ్ళు కూడుకుండే ఏమంటే మందిరాలు కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి ఏం చేసిందంటే చీకటి సంబంధమైన వారిని ప్రేరేపిస్తున్న దేవుని పిల్లారా, చీకటి సంబంధమైన వారిని వాడుకుంటున్న దేవుని పిల్లారా. దేవుడు బైబిల్లో కొన్ని ఎంత ఖచ్చితంగా చెప్తాడంటే, నా కుమారుడా, యవన కాలమందు నేను చక్కటి భార్యని ఇస్తున్నాను నాయనా, అది నీకు దుప్పి లాంటిది నాయనా, పరస్త్రీని నువ్వు ముట్టగడదు, దాన్ని అంటుకోగడదు, దాని రొమ్మును నువ్వు కవుగిలించుకున్న ఎడల శిక్ష లేకనే నువ్వు నాశనం అవుతావు నాయన, అది నీకు నియమించిన వస్తువు కాదన్నాడు. మరి ఇప్పుడు క్రైస్తవుడు ఈ మాట తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఉన్న భార్యను పక్కన పెట్టి ఇంకా అక్కర సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్న వాడికి కోపమే కదండి. వాడికి ఆల్రెడీ సాతాను పట్టేసి వెలుగులో ఉంచి చీకటిలోకి వెళ్ళిపోయి భార్యని విడిచిపెట్టి పిల్లలను విడిచిపెట్టి ఇంకొకటి భార్యని ఉంచుకొని దాంతో డ్యాన్సులేస్తూ దాంతో ఫోటోలు దిగుతూ దాంతో తిరుగుతున్నాడంటే ఏం పట్టిందంటే వాడికి దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన వాడికి నాయనా నువ్వు చేసేది తప్పు నాయనా, ఒక వెలుగు సంబంధమైన వ్యక్తి ఆ వెలుగు సంబంధమైన మాట ఆ వ్యక్తికి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమనుకుంటుందంటే సాతాను, నా తప్పులే ఈ వెలుగు సంబంధమైన వ్యక్తి నా దగ్గరికి రావటం వలన, ఈ వెలుగు ఇతని మీద పడటం వలన ఇతనులో ఉన్న నన్ను, అంటే సాతాను లక్షణాలు కలిగిన దయ్యాన్నైనా నన్ను పారదోలటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక ఇవాళ ఎవరుండు కడదు, క్రీస్తును నమ్మిన క్రైస్తవుల భూమి మీద ఉండటానికి వీలు లేదు అని మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా. అంటే దైవం ఏం చేస్తుందంటే వెలుగు సంబంధి భూమి మీద ఉండటానికి వీల్లేదు, వెలుగు సంబంధి బ్రతకడానికి వీల్లేదు. వెలుగు సంబంధి కానీ బ్రతికితే మాత్రము నాకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి
దయ్యము తనలో తను అనుకుంటూ ఉంటుంది దేవుని పిల్లరా. అందుకనే క్రీస్తును నమ్మిన వారిని హింసించడానికి కారణం ఇదే దేవుని పిల్లరా. మనం చూడగలిగితే క్రీస్తును నమ్మిన వారిని చంపడానికి కారణాలు ఇంకేమీ లేవు దేవుని పిల్ల, వేరే ఏమీ లేవు. వాని వెలుగు నా మీద పడితే, వాని వెలుగు చీకటిలో ఉన్న వ్యక్తి మీద కానీ పడితే నేను ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పేసి దైవం ఏం చేసిద్దంటే ఒక చీకటి సంబంధమైన వ్యక్తిని పట్టుకొని వానిలో చేరి దాని కోరికలు అంటే ఉన్న దాంట్లో తృప్తి పడకుండా పక్కన వాడిది దోసుకోవటము, పక్కన వాడిని హింసించడము, పక్కన వాడిది కావాలని కోరుకుంటున్న ఈ దయ్యానికి ఈ వెలుగు పడటం ఇష్టం లేక ఆ చీకటి సంబంధమైన వ్యక్తిని ప్రేరేపించి దేవుని పిల్లలు ఇవాళ సంపించడం అనేది మనం చూస్తున్నాం. అందుకనే ప్రభువును నమ్ముకున్న మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుని పిల్లారా. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా హత్య చేయబడి వెళ్ళిపోయాడనుకో దేవుని పిల్లారా, దేవుడు మరొక వ్యక్తిని లేపుతాడు దేవుని పిల్లారా. దేవుని అనేక మందిని లేపుతూనే ఉంటాడు. ఎందుకంటే ఎలుగు సంబంధాలు అనేవాళ్ళు పుట్టుకొస్తానే ఉంటాడు, పుట్టగొడుగుల్లాగా దేవుని పిల్లారా. ఈ సంగతి మన భారతదేశానికి అది ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ వలన ఇంకా కొంతకాలానికి మరి మరుగైపోతాయేమని చెప్పేసి మాట్లాడుతుంటారు. చీకటి సంబంధమైన శక్తులు, చీకటి సంబంధమైన వ్యవహారాలు, చీకటి సంబంధమైన భక్తి జీవితాలు ఎంతకాలం ఉంటాయి దేవుని పిల్లారా? వెలుగు వచ్చిన మరుక్షణమే చీకటి నశించిపోవాలా, వెలుగు ప్రకాశించిన మరుక్షణమే చీకటి సంబంధమైన వ్యక్తులందరూ తప్పనిసరిగా దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిన మరుక్షణమే ప్రతి ఒక్కళ్ళు వెలుగు దగ్గరకు వచ్చి నిలబడటానికి ఇష్టపడతారు దేవుని పిల్లారా. అందుకని ఈ చీకటి సంబంధమైన మనుషులని, చీకటి సంబంధమైన చెడ్డ అలవాట్లకు గురి చేసిన మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే ఒక ఆయుధాలుగా మార్చి వెలుగు సంబంధాలను చంపాలని చెప్పేసి దేవుని పిల్లలారా దయ్యము వారిని ప్రేరేపిస్తుంది. వారి తప్పేమిది కాదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రికలో కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అంటే దయ్యానికి వెలుగులో నివసించడం ఇష్టం లేదు దేవుని పిల్లరా. సత్యాన్ని అసత్యముగా మార్చడమే దానికి ఉన్న గుణం ఏంటంటే సత్యాన్ని అసత్యముగా మార్చడమే మనం చూడగలిగితే దేవుని పిల్లరా. 21లో ఒక మంచి మాట రాయబడింది. 1వ అధ్యాయం రోమపత్రిక 21లో ఏం రాయబడిందంటే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచులు. అంటే దేవుడు ఒక్కడే, ఆయన సర్వంతరయామి, ఆయనకు రూపము లేదు. దేవుడు అనగా ఆత్మ అనే విషయము ప్రపంచంలో అందరికీ తెలుసు దేవుని పిల్లారా. ప్రపంచంలో అందరికీ తెలిసినప్పటికీ దేవుడు ఒక్కడని తెలిసినా చెప్పుతున్నా కూడా దేవుని పిల్లారా ఆ ఒక్క దేవుని ఒప్పుకోలేక, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించలేక ఆ దేవుని ఒప్పుకోకపోయే తల్లికి తమ వాదములు ఏంటంటే ఒక్క దేవుడే ఏం సరిపోతాడు, ఒక్క దేవుడే ఏం సరిపోతారు దేవుని పిల్లలు, ఒక్క దేవుడే ఏం సరిపోతాడని చెప్పేసి నచ్చిన వాళ్ళని చేసుకోవడం దేవుని పిల్లలు ఇవాళ మనం చూడగలుగుతాం. ఈ మధ్యన ఇక్కడ ఉప్పలపాడు అనే గ్రామంలో ఏమండి ఎన్టీఆర్ బొమ్మను శ్రీకృష్ణుడు వేసి అక్కడ నిలబెట్టారు దేవుని పిల్లారా. ఆ ఊరస్తులు ఆ ఊళ్ళో కొంతమంది చెప్తున్నారు, కొంతకాలానికి ఈ రూపాన్ని బట్టి ఈయనే దేవుడు అని చెప్పేసి ఆరాధిస్తారండి మనోళ్ళు, అంత శాదస్తం ఉంది మన వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ రూపాన్ని తీసేయండి, కృష్ణుడి వేషం తీసేయండి, ఇది వేషం, ఇది నిజం ఒరిజినల్ కాదు కదా, వేషం కనుక నిజమైన ఎన్టీఆర్ బొమ్మ పెట్టండి, ఈ ప్రాంతంలో బాగుంటుంది, కానీ ఈ వేషాన్ని తీసేయండి, ఎందుకు కొంతకాలం ఈయన కొబ్బరికాయలేసి దండలేసి గుడిగట్టే పరిస్థితి ఏర్పడిద్ది అని చెప్పేసి అక్కడ ప్రజలు మాట్లాడటం జరుగుతుంది దేవుని పిల్లారా. ఎందుకు అంటే దేవుడు ఒక్కడేనని తెలుసు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించక దేవుడు ఒక్కడేననే మాట నమ్మలేక ఏంటంటే తమ వాదముల యందున ఎర్దులైరి. ఎర్దురు అంటే అర్థం, ఎర్దత అంటే అర్థం ఏంటంటే పనికిరానిది, అంటే పనికిరాని హృదయాలు తయారైపోయినాయి, పనికిరాని వ్యక్తులు తయారైపోయారు అంట. ఈ పనికిరాని వ్యక్తులని దయ్యం బాగా గమనించింది. ఈ వ్యర్థతైన మనుషులు బాగా గమనించినప్పుడు దేవుని పిల్లారా సాతాను వచ్చి గట్టిగా పట్టుకుంటుంది. అందుకనే మన చిన్న జిఆర్ స్వామి గారు అని ఆయన కూడా ఆ సహోదరుడు కూడా చెప్తున్నాడు. ఏమని అయ్యగారు కూడా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే, అనేకులు లేరు, ఉండకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఒక్కడేనంటే ఆయనకు వాస్తవం తెలుసు కదా. వాస్తవం తెలియని మనము చీకటిలోకి వెళ్ళిపోయి
సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మర్చిపోయి సర్వశక్తిమంతుడైన సర్వంతర్యామైన దేవుని వదిలిపెట్టేసి సృష్టిలో రూపాలు చేసుకొని వస్తువులు చేసుకొని మనకు నచ్చిన విధంగా చేసుకొని మనం అంధకార సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నాం కనుక దేవుని పిల్లరా, అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే సాతాను అంధకారమైన మనసు వారికి కలుగు చేశాడు అని చెప్తున్నాడు. ఈ అంధకారమైన మనసు కలిగిన వాళ్ళు చేసే పనులు ఏంటని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఇంకా మనం చూడగలిగితే అదే అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడింది అనమాట. అందువలన దేవుడు తుచ్చమైన అభ్యాసులకు వారిని అప్పగించును. ఏమండి, స్త్రీ యొక్క ధర్మం మనం చూడగలుగుతాం. ఈ మధ్యన అమెరికాలో సంబంధించిన ఒక సహోదరుని దారుణంగా కాల్చి చంపేయడం మనం చూసాం దేవుని పిల్లరా, వార్తల్లో విన్నాము, యూట్యూబ్లో వెంటనే మనం చూస్తున్నాం. అయితే ఆ సహోదరుడు చేసిన తప్పేంటి అని చెప్తే దేవుని పిల్లరా, స్త్రీతో పురుషుడు వివాహం చేసుకొని కాపురం చేయడం అనేది దేవుడు నియమించిన సిద్ధాంతము, దేవుడు నియమించిన సంకల్పం. అది స్త్రీ పురుషులు పెళ్లి చేసుకొని చక్కగా దాంపత్య జీవితం జరిగిస్తూ పిల్లలు కనటం అనేది అది దేవుని సంకల్పం దేవుని పిల్లరా. కానీ స్త్రీతో పురుషుడితో అక్ర సంబంధాలు పెట్టుకోవటం వలన భయంకరమైన రోగాలు వస్తున్నాయి నాయన దీని వలన అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడంట. స్త్రీ అంట తన స్వాభావికమైన ధర్మం అంటే పురుషుడిని పెళ్లి చేసుకోవడం ధర్మం, అది విడిచిపెట్టంట స్త్రీతో పెట్టుకుందంట అక్ర సంబంధం దేవుని పిల్లారా. స్త్రీతో అక్ర సంబంధం పెట్టుకుందంట దేవుని పిల్లారా, స్త్రీతో పెట్టుకుందంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. పురుషుడు స్వాభావికమైన ధర్మాన్ని వదిలిపెట్టంట దేవుని పిల్లలారా, పురుషుడు అవాచ్యమైన హేయమైన క్రియలు చేస్తున్నాడు దేవుని పిల్లారా. ఇది ఒక వెలుగు సంబంధం అంటే క్రీస్తును నమ్మి క్రీస్తును ధరించుకున్న వ్యక్తి ఇది తప్పు అని చెప్పితే దేవుని పిల్లారా చంపేస్తున్నాడు. దేవుడి శరీరాన్ని ఒక ఆలయముగా మార్చుకున్నాడు నాయనా, ఇది పవిత్రంగా ఉంచాలా, దీనికి మత్తు పదార్థం అలవాటు చేయకూడదు నాయన అని చెప్తే ఏం చేస్తున్నాడంటే ఈ వెలుగు సంబంధించిన చీకటి సంబంధమైన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు దేవుని పిల్లారా. అంటే ఇది తప్పు నాయన అని ఎవరు చెప్పగలరంటే వెలుగులో ఉన్నవారు చెప్పగలరు దేవుని పిల్లలారా. చీకటిలో ఉన్నవాడు భక్తి అనే పేరుతో తాగి బట్టలు ఊడైపోయేది కూడా తెలియకుండా, ఆడ మగ తేడా తెలియకుండా ఒంటి నిండుగా రంగులు వెర్నీళ్ళు పోసుకొని ఆడ మగ తెలియకుండా సింధులేస్తున్నది బ్రతుకుతుంటారు దేవుని పిల్లరా. అది భక్తి అని ఎలా అందాము దేవుని పిల్లరా? అది భక్తి అని ఎలా అందాము? దాంట్లో ఏంటి భక్తి ఏముంది మీరు చెప్పండి. ఈ మధ్యన మనం యూట్యూబ్లో ఒకటి పెట్టారండి, వినాయకుడు ఈ మధ్యన వినాయకుడి నిమజ్జనం ఒక పండుగ జరిగింది. ఆ పండుగలో వినాయకుడు భార్యను పక్కన కూర్చోబెట్టి ఒక బొమ్మలాగా తయారు చేస్తే ఒకడు వచ్చి ఆవిడకు ముద్దులు పెట్టేస్తున్నాడండి. ఏందండి భక్తి అంటే? ఒక తాగుడు భక్తా? మీరు ఆలోచించండి. ఒంటి నిండుగా రంగులు కొట్టుకోవడం భక్తా? ఆడ మగ లేకుండా భయంకరంగా తెగిచి ఆడ మగ లేకుండా డాన్సులు వేయటం అది భక్తే? మీరు చెప్పండి దేవుని పిల్లారా. కొంచెమని ఇది ఎవరు ఖండించగలరు? చీకటిలో ఉన్నవాడు ఏం ఖండించగలడు అంటే? చీకటి సంబంధమైన వ్యక్తి మిమ్మల్ని ఏం ఖండించగలడు, ఏం చెప్పగలడండి? వెలుగు సంబంధమైన వ్యక్తికి ఇది తప్పు ఇది రైట్ అని వెలుగు సంబంధమైన వ్యక్తే చెప్పాలా. అది చెప్తే ఒక క్రైస్తవుడే చెప్పాలా దేవుని పిల్లలారు, ఒక క్రైస్తవుడే చెప్పగలడు. ఇంకా ఎవడు కూడా ఎప్పటికీ చెప్పలేడు. గుర్తుపెట్టుకోడు మీరు. ఏ భక్తిలో ఉన్నవాడైనా ఎవడైనా కూడా మీరు చేసే తప్పు ఇది చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం, చీకటి సంబంధమైన శక్తి ప్రపంచాన్ని ఆవరించి దానికి మగ తేడా లేకుండా ఇదిగో స్త్రీతో స్త్రీ పెళ్లి చేసుకోవడం తప్పులేదు, వ్యభిచారం చేయడం తప్పులేదు, పురుషుడితో పురుషుడు పెళ్లి చేసుకోవడం తప్పులేదు, వ్యభిచారం చేయడం తప్పులేదు, ఇది కూడా మంచిదేనని చీకటి సంబంధమైన భక్తి జీవితం కలిగిన వాడు తాగుతూ డాన్సులేస్తూ ఎగురుతూ ఇది తప్పు లేదని చెప్తాడు, దయ్యం పట్టింది కనుక వాడికి. కానీ ఇది తప్పు అని చెప్పాలంటే ఆ వ్యక్తి వెలుగు సంబంధి అయి ఉండాలా, ఆ వ్యక్తి క్రీస్తును ధరించిన వ్యక్తి అయి ఉండాలి దేవుని పిల్లరా. క్రీస్తును ధరించిన వాడే
ప్రపంచాన్ని వెలిగించగలడు, ప్రపంచాన్ని ఇది తప్పని శాసించగలడు. దేవుని పిల్లలు గుర్తు పెట్టుకోవాల్సింది మనం అందే. వెలుగు చీకటిని శాసించింది. వెలుగు సంబంధమైన వ్యక్తే చీకటికి సంబంధమైన వ్యక్తులు ఏమి చేస్తున్నారు అది కరెక్ట్ అయింది కాదు, నశించి నరకానికి వెళతారు, వాళ్ళని బ్రతికించాలని చెప్పేసి వారి వెలుగు సంబంధమైన మాటలు వారి మీద ప్రకాశించే విధంగా ప్రయాసపడతారు. దేవుని పిల్లరా చెప్పుతారు. ఎందుకు? వారి చీకటి సంబంధమైన వ్యక్తులను ప్రేమిస్తున్నారు కనుక ఏ విధమైన ఆ చీకటి సంబంధమైన శక్తి అనే దయాన్ని పారదోలి ఆ వ్యక్తిని మార్చి వెలుగు సంబంధిగా మార్చి వెలుగు జీవము కలిగిన మార్గంలో నడిపించి పరలోకానికి చేర్చాలని క్రీస్తును ధరించుకున్న వ్యక్తి, అలాగనే వెలుగు సంబంధమైన వ్యక్తి ఒక చీకటి సంబంధమైన వ్యక్తిని మార్చగలిగే ధైర్యము దమ్ము ఎవరికైనా ఉందంటే భూమి మీద అది ఒక క్రీస్తును ధరించుకున్న వారికి ఉంది. దేవుని పిల్లరా ఈ సంగతి ప్రపంచానికి అర్థం కాక చీకటిలో బ్రతుకుతూ చీకటి సంబంధమైన చెడ్డ కార్యక్రమాలు చేస్తూ మేము చేసే మంచియేనని ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు బరి తెగించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలు చూసి సిగ్గుపడుతున్నాం. దేవుని పిల్లారా వాళ్ళ మాటలు చూసి బాధపడుతున్నాం. మనం చీకటి సంబంధమైన బ్రతుకుతూ హృదయాన్ని అంధకారం చేసుకొని అక్షయుడకు దేవుని మహిమను తీసుకొచ్చి పురుగుల్లో భయంకరమైన పురుగుల్లో ప్రకృతి సంబంధమైన వాటికి మార్చి పక్షుల్లో మార్చేసి మనుషుల్లో మార్చేసి జంతువుల్లో మార్చేసి ఈ దైవాలని చెప్పేసి తాగి ఆడ మగ లేకుండా డ్యాన్సులు వేస్తూ ఆడ మగం లేకుండా రోడ్ల మీద డ్యాన్సులు వేస్తూ దొల్లుతుంటే అది అసహ్యమంచి అది తప్పు అని చెప్పగలిగిన వాడు ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు తప్పితే మరొకడు భూమి మీద వేలెత్తి చీకటి సంబంధమైన వ్యక్తి అని చెప్పగలిగిన దమ్ము కానీ ధైర్యం కానీ భూమి మీద ఎవరికున్నా ఉందంటే ఒక క్రైస్తవుడికి. ఎందుకంటే తను ప్రాణం పోయినా సరే సత్యం చెప్పడానికి ఇష్టపడతాడు, తను కొట్టినా సత్యమే చెప్తాడు, తను హింసించినా సత్యమే చెప్తాడు. తనను బాధ పెట్టిన తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియదు, వాళ్ళకి దయం పడింది కనుక వారిని క్షమించమని ప్రార్థన చేయగలిగే సామర్థ్యత శక్తి ఎవరికైనా భూమి మీద ఉందంటే అది ఒక క్రైస్తవుడికి. దేవుని పిల్లారా కనుక ప్రపంచము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లారా దేవుడు ఒక్కడే. క్రైస్తవుడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరికి క్షేమము, ఆ ఊరు ఎలిగింపబడిద్ది, ఆ ఊరు రోత బ్రతుకు నుంచి, ఆ ఊరు చీకటి శక్తుల నుంచి, ఆ ఊరిలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా క్రీస్తును నమ్ముకున్న ఆ వ్యక్తి మాటల ద్వారా ఆ వెలుగు వారి మీద పడి ఆ ఊళ్ళు లేదా ఆ దేశాలు ఆ పరిస్థితులని దేవుని పిల్లలు ప్రకాశించి చెడ్డ కార్యక్రమాలు మానివేసి అందరూ వెలుగులోకి వచ్చి సజీవుడైన దేవుని యొక్క వెలుగులో ప్రకాశిస్తూ జీవిస్తాడు దేవుని పిల్లరా. కనుక ఇవాళ ప్రపంచంలో దేవుని పిల్లరా క్రైస్తవులను కొడుతున్నాడు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారంటే వారి సహోదరులు తప్పేం కాదు. కారణం ఏంటంటే వారిని అంధకార శక్తులు ఆవరించి ఉన్నాయి కనుక, అంధకార శక్తుల ప్రభావంతో వారు బ్రతుకుతున్నారు కనుక, అంధకార శక్తులు వారిని వాడుకుంటుంది కనుక ఎప్పుడైతే ఈ వెలుగు సంబంధాలు వారి పక్కకెళ్ళి నిలబడి ఈ వెలుగును చెయ్యాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళని హింసిస్తుంటారు, బాధ పెడుతుంటారు. బాధ పెడుతుంటారు. ఎందుకు? మంచిగా బ్రతకమని చాలామంది యూట్యూబ్లో పెడుతూ అదేదో గొప్పగా ఫీల్ అయిపోతే ఏం చెప్తుంటే మేము క్రైస్తవులు ఈ ప్రాంతంలోకి వస్తే తరిమి కొట్టారని. అంటే నీ బ్రతుక మార్చుకోవాల్సి వచ్చిందని తరిమి కొట్టడం ఎందుకండి? ఇంటే నీలో ఉన్న దయ్యం పోద్ది కదా, ఇంటేంటి నీలో ఉన్న దయ్యం పారిపోయిద్ది కదా. అందుకని తరిమి కొట్టామని సిగ్గు లేకుండా యూట్యూబ్లో అటుపెట్టిలో పెట్టి బ్రతుకుతున్నారండి. అసలు అన్నమేనా తినేదండి? ఒకసారి ఆలోచించండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చాడు చెప్పాడు, ఎందుకు తరిమి కొట్టడం? ఏం చెప్తున్నాడు వీను? దాంట్లో తప్పు అయితే ఏంటయ్యా ఇది తప్పు కదా అని చెప్పు.
అంటే నీలో ఉన్న దయ్యం ఏం చేస్తుందంటే వాళ్ళు ఈ ప్రాంతానికి రావడానికి వీళ్ళ, నేను హాయిగా మీలో ఏంది రోజుకో రాక రూపాన్ని వేసి నా కోరికలన్నీ తీర్చుకుంటుంటే వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చి ఆ మాటలు చెప్పి ఆ వెలుగుగా నీ మీద పడితే నేను నిన్ను ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వారిని ఈ ప్రాంతంలో రానికుండా తరిమి కొట్టడము, ఈ ప్రాంతం ఖాళీ చేసి పొమ్మని చెప్పడము, ఈ ప్రాంతంలో వద్దని చెప్పు అని చెప్పేసి సాతాను ఏం చేస్తుందంటే చీకటి సంబంధమైన వ్యక్తుల్ని ప్రేరేపించి చీకటి సంబంధమైన వ్యక్తులు రెచ్చగొట్టి దేవుని పిల్లలారా సాతాను ఏం చేస్తుందంటే వాళ్ళని ఒక సాధనాలుగా పనిముట్టులుగా వారిని వాడుకొని వెలుగు సంబంధమైన వ్యక్తుల మీద దాడి చేస్తారు. ఎప్పుడైనా క్రైస్తవులు ఎవరినైనా కొట్టంగా మీరు చూసారండి? ఎక్కడ నిన్నారండి? క్రైస్తవులు ఎవరైనా హిందూ సహోదరులని తరిమి తరిమి కొట్టినట్టు, ఏమండి తరిమి తరిమి అరిచినట్టు ఎక్కడన్నా చూసారండి? అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? చేస్తున్న నువ్వు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా నేను చేసేది దైవ కార్యక్రమా దయ్యమ కార్యక్రమం అని ఎప్పుడైనా ఆలోచించారా దేవుని పిల్లారా? మీకు ఆలోచించే శక్తి ఎందుకు ఉండదు అంటే చీకటి సంబంధమైన శక్తులు ఆవరించున్నాయి కనుక ఇది తప్పు ఇది రైట్ అని యోచించే జ్ఞానము కానీ బుద్ధి కానీ చీకటి సంబంధమైన వ్యక్తులకి ఉండదు దేవుని పిల్లారా. నోటికి ఎంత మాటలు వస్తే అంత మాట, ఎలాంటి మాటలు అంటే అలా మాట, ఆడవాళ్ళమని సిగ్గు కూడా లేకుండా భయంకరంగా మాట్లాడుతుంటారు దేవుని పిల్లారా. ఎందుకని ఈ మాటలు నేను చెప్తున్నానంటే దేవుని పిల్లారా, చీకటి సంబంధమైన వ్యక్తులుని వెలుగు సంబంధమైన వ్యక్తులు దేవుని పిల్లలు దర్శిస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి వాళ్ళలో ఉన్న చీకటి సంబంధమైన శక్తులు యేసు నామములో ప్రతి ఒక్కళ్ళను కూడా దేవుని పిల్లరా బంధించేసి చక్కగా మీ వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లరా వాళ్ళు కూడా మన సహోదరులే కనుక వారు కూడా పరలోకం నుంచి మనలాగనే భూమి మీదకి వచ్చారు కనుక ఆ సహోదరులను కూడా మనం ప్రేమించి ఏం చేయాలా? వాళ్ళు మనల్ని బాధ పెట్టినా మనల్ని ఏమైనా దూషించినా వాళ్ళ మీద మనం పగ పెంచుకోకుండా దివారాత్రులు చక్కగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మన వెలుగును వారి మీద ప్రకాశింపజేసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళను కూడా ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధానానికి తీసుకొచ్చి నిలబెట్టి పరలోకమందన్న తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు మారిపోయే విధంగా దేవుని పిల్లారా మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ఉన్న మేమందరం కూడా నా తండ్రి, ప్రపంచంలో ఉన్న మేమందరం కూడా నాయన ఇదిగో నా తండ్రి నీ దగ్గర నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చాం తండ్రి. అయ్యా భూమి మీద మా సహోదరులు నాయన అంధకార శక్తులు బిడ్డలను ఆవరించినైనా అంధకార దురాత్మల శక్తులు నా తండ్రి వారికి పట్టినైనా చీకటి సంబంధాలుగా వాళ్ళ మార్చారు నైనా. ఇదిగో తాగుబోతులుగా తిరిగిబోతులుగా వ్యభిచారులుగా నా తండ్రి నైనా మార్చి జారత్వం చేసేవారుగా మార్చి నా తండ్రి వారి శరీరాలు నైనా నీకు ఆలయముగా ఉండకుండా సాతానుకు ఆలయములుగా మార్చి తండ్రి చీకటిలో బ్రతుకుతున్నారయ్యా. అట్టి వారునైనా సృష్టికర్తవైన నిన్ను మరచి సృష్టిని ఆరాధిస్తూ నీకు విరోధముగా బ్రతుకుతున్న ఆ దురాత్మ శక్తులు నైనా నీ పిల్లలను నా తండ్రి చీకటి సంబంధమైన వారిగా మార్చి ఉన్నారు కనుక నా తండ్రి నైనా అయ్యా చీకటి సంబంధమైన వ్యక్తులందరినీ కూడా నా తండ్రి వెలుగు సంబంధాలుగా మీరు మార్చమని అడుగుతున్నాము నైనా. ఇదిగో వెలిగింపబడిన నీ పిల్లలు నాయనా, లోకమునకు వెలుగుగా జ్యోతులుగా ఉన్న నీ పిల్లలు నాయనా, ఈ జీవవాక్యమును చేత పట్టుకొని చీకటిలో సంచరిస్తున్న బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేయనైనా, నీ సన్నిధి వారికి తోడుగా ఉండునైనా, వారిలో ఉన్న దురాత్మ శక్తులను యేసునామములో మీరు తొలగించి తండ్రి వారిని కూడా మీరు వెలిగించి వెలుగు సంబంధాలుగా మార్చినైనా నిత్య జీవానికి భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ మారి నిత్య జీవానికి వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతున్నాయినా. తాగుబోతులుగా తిరుగుబోతులుగా నీ మారిపోయి ప్రపంచంలో నీ బిడ్డలు ఎంతమంది హింసిస్తున్నారు తండ్రి, వారిని వారి కుటుంబాల మీద నీ కోపము నా తండ్రి నీ రౌద్రం అనేది లేక వారిని మీరు ఆకర్షించి మారుమనసు రక్షణ దయచేసి నిత్య జీవానికి వారసులుగా చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.